श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళాజ్ఞానంలోనికి సుస్వాగతం. నూతన సంవత్సరాన మనం ఈరోజు అతి ముఖ్యమైన పాలవెల్లిలో, పాలకడలిలో శతభిష అని శత నక్షత్ర పుష్పాల గురించి, ఆకాశంలో వికసించిన పాలకడలిలోని తామర పుష్పాల గురించి, ఆ తామర పుష్పాలపై పద్మాసన తత్వముతో ఆ పద్మముపై వెలసిన లక్ష్మీ కటాక్ష తత్వముతో ఉన్న శతభిష నక్షత్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క నక్షత్ర సమూహమే 100 నక్షత్రాల సమూహమై పద్మనాభుడి, అనంత పద్మనాభుడి పాలకడలి తత్వాన్ని తెలియచేస్తుంటుంది.
ఈ నక్షత్ర సముదాయాన్ని, సమూహ తత్వాన్ని తమిళంలో శతభిష అనే దాన్ని సదాయం అంటారు. ఆ సమూహ తత్వముతో ఉన్న నక్షత్ర తత్వమే 100 వైద్యులతో సమానమైనది. 100 పుష్పములు, కాస్మిక్ కిరణ పుష్పములు ప్రతి ఒక్కరికి అనుగ్రహ తత్వాన్ని కలుగచేసేది. నిండు కుంభములా ఉన్న కలస తత్వముతో ఉన్నది. అందుకని సంక్రాంతి రోజున కుంభ కలసములో పొంగళ్ళు పొంగిస్తుంటాం. అది ఎలా పొంగుతుందో మన ఇంట కూడా గాదెలనే కుంభరాశులు, ధనం, ధాన్యం అన్నీ నిండి పొంగాలి. అదే ఆ చిహ్నం. మకర రాశి తర్వాత వచ్చి కుంభరాశిగా నిలబడేదే ఈ శతభిష అనే పరిపూర్ణమైన 4 నక్షత్రాల 4 పాదాల సమూహము. ఆ శతభిషమే శతబిజ, శతబీజ అని బీజతత్వాన్ని తెలియచేసేది. మొట్టమొదటి ఆవిర్భావానికి ఆ పద్మనాభుడి కమలము నుండి ఆవిర్భవించిన బ్రహ్మ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అటువంటి అద్భుత తత్వమైనదే శతబీజ నక్షత్రం. అదే శతభిష. తమిళములోనైతే సదాయం, మలయాళంలోనైనా చదాయం అంటారు. అటువంటి శతభిష కుంభరాశి గురించి, పవిత్రమైన తత్వాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నక్షత్ర అధిదేవత వరుణదేవుడు. ఆకాశంలోని మేఘాలన్నింటికే కాకుండా పృథ్వీలోని జలతత్వానికి, సముద్రములైనా సరే, నదులైనా సరే, తటాకములైనా సరే, అందులోని జలతత్వానికి అధిదేవత ఆ వరుణదేవుడు. ఆ వరుణ కరుణ లేకుంటే దాహార్తితో మనం ఏమైపోతాము? పాడి పంటలన్నవే లేవు, ప్రకృతి అన్నదే లేదు. అటువంటి శతభిషాతత్వమైన వరుణ కరుణ ఆ అనుగ్రహ తరంగాలు మనం ఈరోజు అందుకోబోతున్నాం. ఈ సహస్ర వికసిత శతభిష పుష్ప వృక్షము కదంబ వృక్షం. నెలకొక్కమారైనా లేకుంటే మీ పుట్టిన రోజైనా ఆ కదంబ వృక్షాన్ని గనక మీరు దర్శించుకొని ఆ వృక్ష దేవతను ప్రార్థించి ఆ అనంత పద్మనాభుడి నుండి అనంతమైన కోర్కెలు ఏవే ఉన్నాయో విన్నవించుకుంటూ అవన్నీ తీర్చమని వేడుకోండి. తప్పకుండా మంచి సత్ఫలితాలని పొందుతారు. అంతేకాకుండా ఈ శతభిష నక్షత్రం వారు అనంత పద్మనాభ చిత్రాన్ని పెట్టి పూజించండి. మంచి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ఈ నక్షత్ర రాశి అధిపతి రాహు. ఆ రాహువుకు పరమాత్మ అంశ భద్రకాళి, లేకుంటే దుర్గాదేవి. భద్రకాళిని ఇంట్లో పెట్టి పూజించడానికి కొందరు వెనుకాడుతుంటారు. మిమ్మల్ని భద్రంగా జాగ్రత్తగా చూసుకునేది ఆ భద్రకాళియే, ఆ ఐశ్వర్యకాళియే. అటువంటి చిత్రాన్ని మీరు గుమ్మం దగ్గర పెడితే దుష్ట శక్తులు, నెగటివ్ ఫోర్స్ అని ఆ దుష్ట తరంగాలు ఇంట ప్రవేశించవు. ఆ భద్రకాళిని మీరు పెట్టుకోవడానికి వెనుకాడితే దుర్గాదేవిని కూడా పెట్టి పూజించవచ్చు. మీలోని రాహు దోషాన్ని తొలగించుకోవాలంటే పులిహార లేకుంటే లెమన్ రైస్ లాంటిది మంగళవారం రోజున నలుగురికి దానం చేయండి, లేకుంటే 13 మందికి దానం చేయండి. ఆ పులుపు అనే రుచి రాహువుకి ఇష్టమైనది, కేతువుకి ఇష్టమైనది. మీ దోషాలనన్నింటినీ తొలగించేది కూడా ఆ పులుపు అనే రుచి. ఇటువంటి దాన ధర్మాల వలన ధన ధాన్యాదులు మీ ఇంట చేరుతాయి. ఈ నక్షత్ర జంతు వర్గము గుర్రము. కొందరు గుర్రాల్ని ఇంట్లో పెట్టడానికి వెనుకాడుతుంటారు. రేసు గుర్రాల్లా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎటు పడితే అటు పారిపోతారండి అని రకరకాల భ్రమలతో
ఆ విగ్రహాలని తీసి ఎక్కడో పడేస్తుంటారు. అందుకని గుర్రములో ఉన్న బొమ్మల్ని పెట్టడమే మానేశారు. చిత్రంలో గుర్రం ఉన్నా కూడా భయపడుతున్నారు. గుర్రం అన్నది హయగ్రీవ తత్వముతో ఉన్నది, కుబేరుడి వాహనం అది. అటువంటి గుర్రమే పంచకళ్యాణిగా లక్ష్మితో పాటు క్షీరసాగర మదనములో ఆవిర్భవించింది. ఆ గుర్రమే కల్కి తత్వాన్ని తెలియచేసేది, వేగాన్ని తెలియచేసేది. అటువంటి గుర్రము కుబేరుడి వాహనంగా చిత్రించి ఇంట ప్రతిష్ఠించుకోగలిగితే మంచి ధనాకర్షణ పెరుగుతుంది. ఆ చిత్రాన్ని చిత్రించేటప్పుడు కూడా బుధవారం రోజే చిత్రించాలి. ఓం హయగ్రీవాయై నమః అంటూ ఆ పంచకళ్యాణి చిత్రాన్ని చిత్రించాలి. ఓం నిత్య కళ్యాణి అయి నమః, పంచకళ్యాణి అయి నమః అనుకుంటూ ఆ వర్ణశాస్త్రముతో, ఆ మంత్ర విస్ఫోటనముతో ఆ చిత్రం బ్రహ్మీ ముహూర్తంలో గనక చిత్రించగలిగి ప్రతిష్ఠించుకుంటే తప్పనిసరిగా మంచి సత్ఫలితాల్ని పొందుతారు. అందుకని నేను చిత్రించేటప్పుడు ఈ ముద్రలలో ఆ మర్మాన్ని జోడించి బ్రహ్మీ ముహూర్తంలోనే చిత్రించి అందరికీ అందచేస్తూ వస్తున్నాను. అందరికీ ఆ కుబేరుడి అదృష్ట తరంగాలందాలని కోరుకుంటూ చిత్రించి మరీ మరీ ఇస్తున్నాను. అందరికీ ఈ నూతన సంవత్సరం నుండి సంక్రాంతి శుభ సందర్భంగా ఆ కుబేరుడి కరుణా కటాక్షం కలగాలని ఈ ముద్ర గురించి ఇంత వివరంగా చెప్పవలసి వచ్చింది. ఈ నక్షత్ర అధిదేవత అయిన వరుణ వాహనము ఏదంటే మకరమే. కుండలో నిండుగా నీరు ఉన్నట్టు సంకల్పం చేసుకుంటే ఆ కింద ఉన్న రాశియే మకర రాశి. నీటిలో ఉన్న రాశి కూడా, జంతు వర్గము కూడా మకర తత్వమే. అతి పురాతనమైన శిల్పశాస్త్రంలోని చిత్రాన్ని వెలికి తీసి పరిశోధిస్తే పంచభూత తత్వమైన మకర తత్వం అందులో కనిపిస్తుంది. ఆ మకర చిత్రాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆ మకర చిత్రంలో చూశారంటే 5 జంతువుల కలయిక ఉంటుంది. వరుణ దేవుడు దానిని అధిరోహించి ఉంటాడు. మొట్టమొదటి భూమి జలమయమై ఉన్నప్పుడు ఆ అధిదేవత కూడా, ప్రాథమిక దేవత కూడా ఆయనే. ఆ మకర తత్వముతోనే మొట్టమొదట ప్రాణి ఆవిర్భావము కూడా మీనము నుండి మకరమై, కూర్మమై, జంతువర్గమై 4 పాదములతో గోవై, జింకగా అనేక వర్గములుగా విస్తరించింది. అటువంటి జంతువర్గముల కలయికే ఈ మకర వాహనం. పాదములు చూశారంటే గోవులా ఉంటుంది, వాలము తోక చేపలా ఉంటుంది, శరీర భాగము మొసలిలా ఉంటుంది, ముందు ఉన్న తొండము ఏనుగు ఆకారములతో ఉంటుంది, దంతములు మొసలికున్నట్టు ఉంటుంది. అవన్నీ కలగలిపి ఆ మకర ముద్రతో, ఆ మకర త్రిదేవతల అంశముతో ఈ సంక్రాంతి శుభ సందర్భాన అదృష్ట ముద్రగా మీకు అందచేయాలని ఆ దైవ సంకల్పం నాకు, నా మనోనేత్రానికి ఒక ముద్రను అందిస్తే ఆ ముద్రను, త్రికళ దేవతా ముద్రను మీకు అందచేయాలనుకుంటున్నాను. ఈ సంక్రాంతి శుభ సందర్భాన మీ ఇంట ఆ వరుణ కరుణ కలిగి, మీ ఇంట ఉన్న అజ్ఞాన అంధకారములలో ఉరుములు మెరుపులతో చీకటిని పారద్రోలి ఆ త్రికళ దేవతలైన, ఆ మకర వాహనారూఢులైన వరుణదేవుడు, గంగాదేవి, లక్ష్మీదేవి వీరి ముగ్గురికి ఈ మకరమే వాహనమై ఉంది. అందుకని ఆ వెంకటేశ్వరుడు, ఆ 7 కొండలవాడు మకర కుండలాల్ని ధరించాడు, మకర రాశిలో జన్మించాడు. అటువంటి మకర తత్వము, కుంభకలశ తత్వము, ఆనందమయమైన అక్షయ పాత్ర తత్వము, ఈ కుంభరాశి తత్వము కలగలిపి త్రికళ తత్వముతో, త్రికళ జ్ఞానముతో ఆ దేవతలను
మకర వాహనముపై ముద్రగా అందిస్తున్నాను. తప్పనిసరిగా మీ ఇంట దాగిన దరిద్ర దోషాలన్నీ ఈ హరిద్ర ముద్రతో తొలగిపోవాలని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. విష్ణు మనోహరి చంద్ర సహోదరి ఈ ఓంకార శ్రీకారములే లక్ష్మీకరములై మకరములై ఆ వరుణదేవుడి వాహనమై ఆ గంగాదేవి వాహనమై ఆ లక్ష్మీదేవి వాహనమై మత్స్య రూపాన ఇలా మత్స్యము కల వాలమై ఆ వాలమే కామధేను తత్వమైన శరీరమై మకర ఆకృతితో పాదములు గోపాద ముద్రలై హరిణి అనే ముద్రలై సింహముద్రయై ఇలా తొండము ఆకారము కలిగి గజముఖమై కీర్తిముఖమై కీర్తిముఖావళి అయి సర్వసుఖావళి అయి ఆనందమయమై ఇలా మకర అంశముతో ఉన్నదే ఈ ఓంకార తొండమే గీంకారం చేస్తూ దుష్ట తరంగాలను ఆవలకు పారద్రోలేది. అటువంటి ఓంకారమనే తొండముతో సింహ ఆకృతితో మకర దంతములతో అనేక శతతత్వమైన దంతములతో ఇలా మకర ఆకృతిని కలిగి ఉన్నదే ఈ శతభిష అనే త్రిశక్తుల ఆధిపత్యము కలది. బంగారు పంటల భాగ్యమునొసగే శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనరమునీంద్రవన్. దీని యొక్క మూపురము ఇలా గోపుర ఆకృతి దాల్చి శివలింగ ఆకృతి దాల్చి ఆ శివలింగ శిఖరముపై గంగాదేవి నిత్యం ప్రవహిస్తూ పాప ప్రాక్షాళన చేస్తూ అందరినీ పునీతుల్ని చేస్తూ సర్వత్రా ధనధాన్యములను అందచేసే అక్షయ పాత్రలను చేతధరించి ఉన్నదే ఈ ఓంకార శివలింగ మూపుర మకర ఆకృతి కామధేను వాలము శ్రీవాలమై మత్స్యవాలమై గోపాదములై ఇలా అదృష్ట ముద్రగా నిత్యం అదృష్ట తరంగాలను ప్రవహింపచేసేది త్రిశక్తుల కలయిక కలది ఈ హరిద్ర ముద్రయే దరిద్ర దోషములను తొలగించేది. అమృతమయమగు నీ వీక్షణతో మమ్మేలవమ్మ శ్రీ స్వర్గలక్ష్మి. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనరమునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. సంతానలక్ష్మిగా విలసిల్లు తల్లి ఈ జగమంతా నీమయమమ్మ. సత్సంతాన సౌభాగ్యమొసగే సంతాన. ఇప్పుడు నేను చిత్రించిన ఈ మకర వాహన వరుణ గంగా స్వర్ణలక్ష్మి ముద్ర వలన ఈ అక్షయ కుంభముల నుండి అమృతము పొంగి మీ ఇంట ప్రవహించాలి. ఈ పాసతత్వముతో అన్ని దోషములను ఆ వరుణదేవుడు బంధించాలి. మీ ఇంట ఉన్న అనేక దుష్ట తరంగములను అష్టమూలల్లో దాగిన దోషములను ఈ ముద్రలు తప్పనిసరిగా ఆవలికి తొలగించేలా చెయ్యాలి. ఈ ఓంకార తొండమే గీంకారం చేస్తూ ఆ వరుణదేవుడి ఉరుముల మెరుపుల వలన మీలోని అంధకారమనే చీకటి తొలగిపోవాలి. ఈ శివలింగ శిరస్సుపై ఉన్న గంగాదేవి అనుగ్రహముతో మీరు పునీతులు కావాలి.
ఈ గంగా మాత యొక్క అనుగ్రహ తరంగములతో ఆ నిత్య ప్రవాహం కుంభము నుండి పొంగాలి. ఈ పాలధార ఇలా వర్షించాలి. కామధేను యొక్క అనుగ్రహాన్ని అందరూ పొంది తీరాలి. ఈ ధనలక్ష్మి యొక్క మకర వాహనారూఢి అయి అన్నింటా విజయాన్ని చేకూర్చే ధనలక్ష్మి అనుగ్రహం మీకు కలగాలి. వాలమనే శ్రీకరం శ్రీం శ్రీం అంటూ లక్ష్మీకరమై అన్నింటా ధనధాన్యాదులను భోగభాగ్యాలను కలగజేయాలని కోరుకుంటూ ఈ చిత్రాన్ని ఈ నూతన సంవత్సర కానుకగా, సంక్రాంతి కానుకగా ఈ త్రిశక్తి ముద్రలను, త్రికళా జ్ఞానాన్ని మీకు అందజేస్తున్నాను. ఈ ముద్ర నుండి వెలువడుతున్న అనేక అద్భుత తరంగాలు, అదృష్ట తరంగాలు తురంగములై మీ ఇంట ప్రవేశించాలి. అన్నింటా విజయాన్ని సాధించాలి. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శుక్రవారమున తొలి సంధ్య వేళ నిన్ను కొలుచువారల వ్రోచెదవమ్మ. సకల సంపదల సౌభాగ్యములను ప్రసాదించు మా సౌభాగ్యలక్ష్మి. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు నేను చిత్రించిన హరిద్ర చిత్రము వలన మీ ఇంట ఉన్న దరిద్ర దోషములన్నీ తొలగిపోవాలి. ఆ మకర వాహనము యొక్క తొండము ఓంకారమై గీంకారం చేస్తూ మీ ఇంట కుంభ కలశములతో అక్షయ పాత్రల నిండా అమృత తత్వాన్ని మీ ఇంట ప్రవహించేలా చెయ్యాలి. ఆ వరుణదేవుడు మీపై కరుణను కురిపించి మీ ఇంట దాగిన అజ్ఞాన అంధకారములను ఉరుముల మెరుపులతో తొలగించాలి. అంతేకాకుండా ఆ మకర వాహనము మూపురము గోపురమై శివలింగ ఆకృతి దాల్చి ఆ శిరస్సుపై ఉన్న గంగాదేవి మిమ్మల్ని పునీతుల్ని చెయ్యాలి.